నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. ఎక్కడో స్విచ్ చేస్తే ఇంకెక్కడో బల్బ్ వెలుగుతోంది. లేని సంబంధాలు పుడుతున్నాయి, ఉన్న సంబంధాలు తెగిపోతున్నాయి. ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్ పాలన కోసం నాటి పాలకులపై యుద్ధం చేసిన పాకిస్తాన్ ఇప్పుడు అదే తాలిబాన్తో కొట్లాడుతోంది. ఒకరిని ఒకరు చంపుకుంటుంటే నేనున్నానంటూ మధ్యలోకి ఎంట్రీ ఇచ్చింది డ్రాగన్. అసలు విషయం ఏంటంటే, తాలిబాన్ సర్కార్తో ఇండియా విదేశాంగ మంత్రి జయశంకర్ చర్చలు జరపడంతో శత్రువులు మిత్రులుగా మారబోతున్నారు. ఈ మొత్తం కథలో చైనా దుష్ట పన్నాగం స్పష్టమవుతోంది. అంతిమంగా ఇండియా ఎంట్రీ ఇప్పుడు 3 దేశాలకు నిద్ర పట్టకుండా చేస్తోంది. పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ సంబంధాలను మరింతగా పెంచుకోవడానికి చైనా ఒక సమావేశం నిర్వహించింది. 2 దేశాలు పరస్పరం ఒకరికి ఒకరు సాయం చేసుకోవాలని సూచించింది. అవసరమైతే 2 దేశాలకు తాము సహకారం అందిస్తామంది. దీంతో పాక్ మెట్టు దిగింది. మొన్నటి వరకు ఆఫ్ఘనిస్తాన్ విషయంలో దూకుడుగా వ్యవహరిస్తున్న పాక్ పాలకులు చైనా ఆదేశాలతో దారిలోకొచ్చారు. త్వరలో కాబూల్కు రాయబారిని పంపుతామని పాక్ పేర్కొంది. 2021లో తాలిబాన్లు ఆఫ్ఘనిస్తాన్ను తమ ఆధీనంలోకి తీసుకున్న తర్వాత పాకిస్తాన్ పొరుగు దేశంతో సంబంధాలను మెరుగుపరుచుకోవాలని భావించడం ఇదే తొలిసారి. గత వారం బీజింగ్లో చైనా ప్రతినిధి తాలిబాన్ తాత్కాలిక విదేశాంగ మంత్రిని ముత్తాఖీ, పాకిస్తాన్ విదేశాంగ మంత్రి ఇషాక్ దార్తో కలిసి ఓ ప్రకటన విడుదల చేశారు. పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ మధ్య దౌత్య సంబంధాలు రాయబారి కంటే తక్కువ స్ట్రెంగ్త్తో కొనసాగుతున్నాయి. గత వారం బీజింగ్లో నిర్వహించిన మంత్రివర్గ స్థాయి సమావేశంతో పాటు పాకిస్తాన్ విదేశాంగ మంత్రి గత నెలలో పాకిస్తాన్ ప్రతినిధి బృందంతో కలిసి కాబూల్కు ప్రయాణించి ద్వైపాక్షిక సంబంధాలను మరింత ముందుకు తీసుకెళ్లాలన్న ఆలోచనను వివరించారు. చర్చల తర్వాత ఆఫ్ఘన్, పాక్ మధ్య సానుకూలత పెరుగుతున్నట్టుగా ఉంది. తాలిబాన్లతో సంబంధాలను మెరుగుపరుచుకోవాల్సిన సమయం ఆసన్నమైందని పాక్ మంత్రి దార్ అన్నారు. రాయబారిని పంపాలనే నిర్ణయం తీసుకున్నామన్నారు. 2 సోదర దేశాల మధ్య మెరుగైన సంబంధాలను కోరుకుంటున్నామన్నారు. అయితే కాబూల్కు పంపే వ్యక్తిని పాకిస్తాన్ రాయబారి స్థాయా కాదా అన్నది చెప్పలేదు. తాలిబాన్ కూడా ఇస్లామాబాద్ చర్యలకు స్పందించలేదు. ప్రస్తుతం పాక్ రాజధాని ఇస్లామాబాద్లో చిన్న సైజులో మాత్రమే దౌత్య సిబ్బందిని కొనసాగిస్తోంది. పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ మధ్య విభేదాలను పరిష్కరించుకోవడం, దక్షిణాసియాలో చైనా ప్రభావాన్ని చాటుకోవాలనుకుంటోంది. 3 విదేశాంగ మంత్రులు హాజరైన సమావేశంతో పాటు చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ, ఆఫ్ఘనిస్తాన్ తాత్కాలిక విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ ముత్తాఖీ, పాకిస్తాన్ విదేశాంగ మంత్రి ఇషాక్ దార్లతో వ్యక్తిగతంగా చర్చలు జరిపారు. కాబూల్లో తాలిబాన్లను గుర్తించిన మొదటి దేశం చైనా అయినప్పటికీ అధికారికంగా ఆఫ్ఘనిస్తాన్తో సంబంధాలను అధికారికంగా ఏర్పాటు చేసుకోలేదంటోంది. మే 15న భారతదేశం తాలిబాన్ పాలకులను సంప్రదించడంతో ఒక్క దెబ్బకు చైనా రంగంలోకి దిగింది. భారత విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ 2021 తర్వాత మొదటిసారి కాబూల్తో మంత్రి స్థాయి చర్చలు జరిపారు. పాకిస్తాన్ కు వ్యతిరేకంగా చైనాను సైతం దూరం పెట్టేలా ఇండియా మంత్రాంగం దెబ్బకు మొత్తం వ్యవహారం తెరపైకొచ్చింది.
గత వారం తాలిబాన్ మంత్రితో సమావేశం తర్వాత పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ నుంచి చైనా పాకిస్తాన్ ఆర్థిక కారిడార్ ఒప్పందంలోకి ఆఫ్ఘనిస్తాన్ చేరిందని చైనా చెబుతోంది. తమ జోక్యంతో రెండు దేశాల మధ్య సానుకూల వాతావరణం ఏర్పడింది అంటోంది. డిసెంబర్ 2024 నుండి ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ మధ్య సంబంధాలు ఉద్రిక్తంగా మారాయి. పాకిస్తాన్ వైమానిక దళం ఆ ప్రాంతంలో బాంబు దాడి చేసిన తర్వాత దాదాపు 50 మంది మరణించారు. పాకిస్తాన్ లోపల దాడులు చేసేవారు ఆఫ్ఘాన్ నుంచి వస్తున్నారని పాకిస్తాన్ మండిపడుతోంది. అయితే పాక్ చర్యలపై ఆఫ్ఘనిస్తాన్ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. దాడులు పాకిస్తాన్ లోపల నుంచే జరుగుతున్నాయని, పాకిస్తాన్ సృష్టిస్తున్న ఉగ్రవాదులే దాడులకు కారణమంది. ఉగ్రవాదాన్ని కంట్రోల్ చేయడం అన్నది పాకిస్తాన్ సొంత సమస్య అని ఆఫ్ఘాన్ పేర్కొంది. పాకిస్తాన్ వేల మంది శరణార్థులను బహిష్కరిస్తున్న తీరుపై ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ సర్కార్ కూడా ఆందోళన వ్యక్తం చేసింది.